హాయ్ అండి. ఇంట్లో జనరల్‌గా ఏదైనా బర్త్‌డే పార్టీస్ ఉన్నా, సెలబ్రేషన్స్ ఉన్నా చాక్లెట్‌లు అనేది కంపల్సరీ కదా! పిల్లలకైతే చెప్పనే అవసరం లేదు. అది కూడా బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి వేస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా! అలాంటి చాక్లెట్‌లని ఇంట్లోనే చాలా సింపుల్‌గా మన చేతులతో మనం హెల్తీగా షుగర్ కూడా వాడకుండా ఎలా చేయాలో చూద్దాం. ఈ చాక్లెట్‌ల కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని అయితే ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు బాదం వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొక చిన్న కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా మాత్రమే ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. మీకు నచ్చితే వాల్నట్స్ని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షెల్ ఉండే పిస్తా తీసుకుంటున్నాను కాబట్టి సెపరేట్గా ఫ్రై చేయట్లేదు. వీటన్నింటినీ ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నగా కొంచెం పొడవుగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉండే ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి కరిగించిన బటర్ని ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి. దాంతోపాటుగా ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోండి. ఈ కోకో పౌడర్ అనేది మనకి ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గానే ఉంటుంది. తురుముకున్న బెల్లాన్ని కూడా ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి. నేను టేబుల్ స్పూన్ల లెక్క ఎందుకు చెప్తున్నానంటే మీకు కొలత అనేది కరెక్ట్గా వస్తుంది, స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇంకాస్త బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి వాటర్ వేసుకుని ఇలాంటి ఏదైనా స్టాండ్ అయితే పెట్టుకోండి. వాటర్ అనేది మరిగిన తర్వాత ఒక బౌల్ని స్టాండ్ మీద పెట్టుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనకి చాక్లెట్ని కరిగించుకోవాలి. నేను నా దగ్గర మా ఇంట్లో ఒక చాక్లెట్ ఉంటే దానిని తురిమేసుకుని ఇలా 2 కప్పుల వరకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలే, ఎందుకంటే మాకు ఈ చాక్లెట్ అంతగా నచ్చలేదు కాబట్టి ఇందులో యాడ్ చేస్తే బాగుంటుందని యాడ్ చేసేస్తున్నాను. మీరు వేయకపోయినా పర్వాలేదు. డైరెక్ట్గా మీరు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నారు కదా, దానిని ఇందులోకి యాడ్ చేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే మీకు చాక్లెట్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి. అప్పుడే మనకి కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ కడాయితో పాటుగానే పక్కన పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. చాక్లెట్లు పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చాక్లెట్స్ అనేది చేసుకోవడానికి ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ అనేవి దొరుకుతాయి. ఇవి మనకి డీమార్ట్లో కానీ ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా కానీ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో నుంచి కూడా తెప్పించుకోవచ్చు. ఇలాంటి మౌల్డ్స్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని కొద్దిగా ఇందులో వేసుకుని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి చాక్లెట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వీటిని తీసుకెళ్ళి వెంటనే అయిపోవాలంటే ఫ్రీజర్లో ఒక అరగంట పాటు, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో గంట టు గంటన్నర వరకు పెట్టుకుంటే మనకి డీమోల్డ్ చేసేటప్పుడు చాక్లెట్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయో. మీకు ఒకవేళ చాక్లెట్ మౌల్డ్స్ కనుక అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర చిన్న పేపర్ కప్స్ ఉంటే దాంట్లో కూడా చాక్లెట్ని వేసుకుని ఇలాగే ఫ్రీజ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. ఈసారి మీరు కూడా ఈ విధంగా మీ పార్టీస్ కోసం మీ చేతులతో హెల్తీగా చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.